ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నా. 1 కప్పు క్యాబేజీ క్యారెట్ తరుపుకొని 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి 1 మైదా తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇది క్రిస్పీనెస్ రావడం కోసమే కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను. చాలా బాగా కుదురుతుంది. 1/2 స్పూన్ సాల్ట్, రెడ్ చిల్లీ 1 స్పూన్, ఇంకొంచెం ఫుడ్ కలర్, అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది వేసుకొని అది మొత్తానికి సరిపడా మంచిగా వాటర్ లైట్గా వాటర్ చల్లుతూ కలుపుకోవాలి. అది గమ్మిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకొని ఒక పెద్ద ముద్దలా వేసుకోవాలి. చేసుకున్నాక ఆ ముద్ద కూడా చిన్న బాల్స్ వేసుకోవాలి. చాలా చిన్నగా వేసుకోవాలి బాల్స్, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే చాలా పెద్దగా వస్తాయి. నాకైతే ఇట్లా వచ్చినాయి. మళ్ళీ ఒక గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా కాగినాక ఇందాక మనం చూపించాం కదా, మంచూరియన్ బాల్స్ చేసుకున్నాం కదా చిన్నగా, అవి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, చాలా బాగా కుదిరాయి. ఇట్లా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నగా తరుముకోవాలి. ప్రతిదీ చిన్నగానే తరుముకోవాలి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి, చిన్నగా తరిగినాయి. అది క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్. క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కరివేపాకు వేసుకొని అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా డీప్ ఫ్రై అవ్వాలంటే, త్వరగా డీప్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక చిన్నగా తరుముకున్న టమాటోస్ కంపల్సరీ వేసుకోవాలి. అది నేను చిన్న ముక్కలు తరిగేసుకున్నాను, కానీ మీరు మిక్సీ బట్టి వేసుకోండి, బాగుంటుంది. అందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. లైక్, షేర్, కామెంట్. సాసులు అనేది పూర్తిగా ఆప్షనల్. నేను గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, కొంచెం వెనిగర్ వేసుకున్నాను. అది మీరు పూర్తిగా ఆప్షనల్. ధనియా పౌడర్ వేసుకొని అది పూర్తిగా ఆప్షనల్. సాసులు అనేవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా తరిమిన కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇందాక చూపించాక మంచూరియన్ బాల్స్ డీప్ ఫ్రై చేసుకున్నవి అవి ఇందులో వేసుకొని మంచిగా ప్రతి మంచూరియన్ బాల్కి అంటేటట్టు టేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆమ్చూరి పౌడర్ కూడా వేసుకుంటే వేసుకోండి, లేదు అని అంటే కొంచెం లెమన్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ ఇట్లా పిండుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా, చూసారుగా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.